ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నమస్కారాలు చేసుకుంటూ, మొన్నటి దినం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జబీరుల్లా మా నాయకుని మీద చేసిన ఆరోపణల మీద ఇది ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ప్రొద్దుటూరు ప్రజల విన్నపం ఏమిటంటే, చెప్పే ప్రతి మాట మీరు ఆలోచన చేయండి. అతను చెప్పినది కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది కానీ. మొన్న 22వ వార్డులో చేరికలు చేరే సందర్భంలో మా నాయకుడు మాట్లాడిన మాటలను బట్టి కొన్ని పాయింట్లు, కూరగాయల మార్కెట్ గురించి, కాజా ఇర్ఫాన్ మధ్యన గొడవల గురించి, మహమ్మద్ అన్నకు చెప్పిన వాగ్దానాలు మీరు ఏం నెరవేర్చారని, టప్పా గైబు సాగు టికెట్ ఇవ్వలేదని చెప్పి, నందం సుబ్బయ్య మర్డర్ గురించి. ఆ నెలక వీళ్ళ అధినాయకునికి గొడ్డలి పార్టీ ఈ ప్రొద్దుటూరులో ఉండేటోళ్ళకు నందం సుబ్బయ్యదే, వేరేది ఏంది కాబట్టి వీళ్ళు. కూరగాయల మార్కెట్ కాడి నుంచే మొదలు పెడతాం. జబీరుల్లా చెప్పినట్టు కూరగాయల మార్కెట్ ఎప్పుడైనా ప్రొద్దుటూరులో వర్షం వచ్చినప్పుడు ఆడ కుక్కలు పందులు మనుషులతో పాటు సమానంగా తిరిగే చూడలేక డెవలప్ చేయాలని అనుకోవడము ఏ నాయకుడిదైనా అది తప్ప. ఫస్ట్ అది గమనించు. ఇదే వరదరారెడ్డి హయాంలో శివాలయం సెంటర్లో ఉండే మార్కెట్, ఆ మార్కెట్ కానుకొని కటిక మార్కెట్ కూడా ఉన్నది. ఏది మాంసం విక్రయం మార్కెట్ కూడా ఉన్నది. మీ మాదిరిగా మేము దొంగల మాదిరిగా అర్ధరాత్రి పగలగొట్టలేదే. ఆ మార్కెట్ రాత్రి 12 గంటలకు వరదరారెడ్డి గారు పడగొట్టలేదా? ఆ ప్లాట్ఫామ్లు వేసుకొని రూములు వేసుకొని ఆడ వరదరారెడ్డి గారు అమ్ముకోలేదా? ఆ రోజు వరదరారెడ్డి గారి ఎంటముడి తిరిగే నాయకులు అమ్ముకోలేదా? చెప్పు. వాళ్ళు ఆ రోజు ఇంక అమ్ముకుంటే రైట్, మేము కూడా ఈరోజు ఒప్పుకుంటాం. ఆడ తాత్కాలిక మార్కెట్ కూడా అత్యంత అద్భుతంగా 6 నెలల కల్లా కట్టించిన ఘనత మా నాయకుంది. ముస్లిమ్స్ మీద ఉండే ప్రేమ ఉందనే దానికి చెప్పేదానికి అది ఒక్కటి నిదర్శనం చాలు. ఇంకా చెప్పాలంటే దండిగా ఉన్నాయి. చెప్తా ఆయన ముస్లిమ్స్కి ఏమేమి చేశారనేది కూడా. మీరు ఎప్పుడు ఆలోచన చేయనిది కూడా చేశాడు మా నాయకుడు ముస్లిమ్స్ పట్ల. మీరు చెప్తారు బండలు అమ్ముకున్నారు అది అని చెప్పి. అక్కడ ఉన్నబడిన పాత వ్యాపారస్తుల్ని ప్రతి ఒక్కరికి బండలు ఇచ్చి, ఎక్స్ట్రా బండలు ఉంటే ఆయనకు నమ్ముకున్న పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒకటి ఎరా అదో మీరు తీసుకోండి, మీరు బతకండి అని చెప్పిన ఇచ్చినదే తప్ప ఆయన అమ్ముకునే అని నువ్వు చెప్తావు. ఆ రోజు రాత్రి 12 గంటలకు పగలగొట్టి అమ్ముకునేది ఎవరు? సరే, ఇదే శివాలయం సెంటర్లో ఉన్న మార్కెట్ యహీన్ పెద్ద ఆయన ముందర ఒకటి ఖాళీ స్థలం ఉన్నది. ఖాళీ స్థలం కాడ ప్లాట్ఫామ్ ఇచ్చి నువ్వు తీసుకోలే డబ్బులు? నువ్వు తీసుకోలేదా? నువ్వేదో సత్యరిచంద్రుని మాదిరిగా, నిజాయితీ గలవని మాదిరిగా నువ్వు మాట్లాడతావు. మాట్లాడేటప్పుడు ఇంత అరువు అర్థం ఉండాలా, సిగ్గు ఉండాలా మాట్లాడేటప్పుడు మాటలు. ఏం మాట్లాడతానా ఏందనేది. మా నాయకుని వయసు ఏంది, నీ వయసు ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంది? మాట్లాడేలాగా మాటలు వినేటోని కూడా కనువింపుగా ఉండాలా. ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది అని చెప్పి మాట్లాడితేట. కంకర్ గౌసన్నకు నాకు గొడవ పెట్టారు రాచమల్లు అని చెప్తాడు ఈయన. కంకర్ గౌసన్న నేను కొట్టాడుకునేదానికి రాజకీయానికి ఏమన్నా సంబంధం ఉందే? ఆయన నాకు ఏమి ఇండివిజువల్గా ఉండేదో ఏదో జరగరానిది జరిగింది గొడవ. మళ్ళీ ఆయన గొప్ప మనసుతో రాజీ కూడా అయిపోయాడు. మళ్ళీ దాన్ని నువ్వు బయటికి తీస్తావు. కొట్లాటలు పెట్టా రాచమల్లు, ముస్లిమ్స్ గలాటలు పెట్టాను. ఒకటి రాచమల్లు వచ్చేసి నీ మీద కేసులు పెట్టించావు, ముస్లిమ్స్ మీద ఇదే నా ప్రేమ అంటావు. మేము ముస్లిమ్స్ కాదా? నువ్వు ఒక్కనే నా ముస్లిము. నువ్వు పెట్టిలే నా మీద SC/ST కేసు. ఈ నాయకుడు వరదరారెడ్డి పెట్టిలేదా నా మీద SC/ST కేసులు? మీరు ఎన్ని పెట్టించారు నా మీద తెలుసా? కేసులు 17 పెట్టించారు. అది ఒక రాజకీయ కోణం. అది కేసులు పెట్టించంటారు, స్టేషన్లో పంపించంటారు, వాటం పడితే మీద చెల్లినప్పుడు స్టేషన్లో పోలీసులతో తన్నిస్తుంటారు. అవన్నీ ఓర్చుకోవాలా? ముస్లిమ్స్ మీద ప్రేమ ఉండి కక్ష సాధింపు అనేది చెప్పడం కరెక్ట్ కాదు. నా మీద పెట్టేప్పుడు నేను అట్టే చెప్పుకున్నానా? ఏం మాట్లాడతావయ్యాను కొంత అరువర్థం లేకుండా. రాచమల్లు కాదు పెట్టింది, వరదరాజులరెడ్డి పెట్టాడు. ముస్లిమ్స్కు గొడవలు పెట్టి ఇద్దరైపోయారు, కలిసిపోయారు భూమిలో. అది ఎవరని చెప్పమంటావు? ఇదే వరదరారెడ్డి హయాంలో శంషిన్ను
చంపీలే, గొడవలు పల్లె రాజకీయాల కోసం. ఇదే 2009 ఎన్నికల్లో ఇదే వరదారెడ్డి గారు బుల్లెట్ భాషను చంపీలేదా? నీకు గుర్తు రాకపోయినా ఇంకా వేరే వాళ్ళకి గుర్తుండదా? ఈడెవరన్నా చంపించారా ముస్లిమ్స్? అసలు అట్టటి ఆలోచనలు మా నాయకునికి రావు. జరిగిందంతా మీ వరదాడి హయాంలోనే. ముస్లిమ్స్ గొడవలు అనేది కూడా జరిగిందంతా వరదాడి గారి హయాంలోనే, మా రాచమల్లి గారి హయాంలో జరగలే. తెలుసుకొని మాట్లాడు. ఊరికి నిందమొచ్చే కాదు. నీ ప్రెస్ మీట్ ఎట్టుందంటే బూడిద ఒకటి పట్టేయడం ఒకటే, అంతే. అది దాంట్లో నిజమా అబద్ధమా అనేది ఏంది ఉండదు. మీడియా కూడా ఉంది మున్సిపాలిటీలో ఏం జరిగిందనేది. మీడియానే సాక్షి. ఆ రోజు ఇర్ఫాను నా మధ్యన గొడవ జరిగేదానికి అయిపోయింది. మళ్ళా దాన్ని ఎత్తి చూపించడము, గొడవ పడినామా? వాళ్ళు గొడవ పెట్టించారా? అన్ఎక్స్పెక్టెడ్గా అది జరిగింది, క్షణికావేశంలో జరిగింది. దాన్ని మళ్ళీ ఇద్దరం ఇర్ఫాన్ కానీ నేను కానీ బాగా ఏకాభిప్రాయంతో బ్రహ్మాండంగా ఏడగన పడినా మాట్లాడుకుంటున్నాం, చేసుకుంటున్నాం. మళ్ళా ఎన్ని నువ్వు చెప్పడం ఏమవసరము? మహమూదన్నకు వాగ్దానం చెప్పామంటావు. మహమూదన్నకి ఏం వాగ్దానం చెప్పారు, ఏం చేశారని అంటావు? నువ్వు కాదు, ఆ రోజు మహమూదన్న పార్టీలో చేరేటప్పుడు అసలు నీకు దరిదాపుల్లో పెట్టలే అప్ప. ఎందుకంటే నీ మనస్తత్వము, నీ ఆలోచన ఎట్టాటనేటి ఆయనకు తెలుసు. నీకు అసలు రానిలేదు. మహమూదన్నను మా రాచమల్లి స్వాగతించారు. ఆయన అంటే ఎప్పటికి కూడా మాకు, మా పార్టీ ఎనలేని గౌరవం. ఏది మహమూదన్న అంటే, మహమూదన్న ఫ్యామిలీ అన్నా కానీ, అంటే వాళ్ళ కుమారుడైనా. నువ్వు కనుక ఆ రోజు పార్టీలో చేరింటే ఆ గౌరవం నీకు కూడా ఇస్తాం. నీకు అసలు చేర్పిలే అప్ప, నీకు దరిదాపుల్లో తేలేదు. ఎందుకంటే నీ చేష్టలు ఏందనేది తెలుసు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు నువ్వు ఏందనేది. మళ్ళా టప్పా గైబుస్ అన్న టికెట్ 30 లక్షలకు అమ్మినా నేను చెప్తావు. అది ఏంది? అదే మేయర్ పదవే, కౌన్సిలర్ది శతనాగుడికి పదవి. 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటే కౌన్సిలర్గా గెలుస్తారు. టికెట్కు 30 లక్షల. సరే, ఇప్పుడు అతను మీ పార్టీలోనే ఉన్నాడు కదా, జిలాన్ అనే వ్యక్తి 30 లక్షలు ఇచ్చిన వ్యక్తి. చెప్పి 30 లక్షలు ఇచ్చారు, తీసుకున్నారని చెప్పి జెండా చెట్టు గురించి ఆనేలుగా జెండా చెట్టు గురించి చెప్తావు. నువ్వు పోరాడినావా జెండా చెట్టు దాని విషయంలో? ఆ రోజు మేము కౌన్సిలర్లో కలిసిగట్టిగా ఉన్నాము, మేము పోరాడినాం, మేము చేసినాం. అది మా రాచమల్లి గారి పొరపాటే లేదు. దాంట్లో చేసింది కాంట్రాక్టర్ చేసిన తప్పిదం వల్ల ఇదంతా గొడవ జరిగింది. మళ్ళీ ఆయన పెద్ద మనసు చేసుకొని యథాస్థానంలో నాన్నే మీరు కట్టుకోండి అని చెప్పి ఆయన వచ్చి చెప్పిపోయాడు. కాబట్టి డబ్బులు ఇస్తా అని చెప్పాడు. ముస్లిమ్స్ మీద ఉండే ప్రేమ అది. మీ నాయకుడికి ఉండే ప్రేమ ఏంది తెలుసా? మైత్కు రోడ్లోనే అంత భూస్థాపితం చేశారు మీరు జెండా చెట్టు. ఎప్పుడో కొన్ని ఏళ్ల నుంచి కొలిసేది జెండా చెట్టే లేకుండా తీసేసి మళ్ళీ వెనకలేసారు మీరు, కొత్త ఇత్తనం. అట్టేమన్నా చేశాడా మా నాయకుడు? నువ్వు మళ్ళీ జెండా చెట్టు గురించి మాట్లాడతావు. బలంలో జెండా చెట్టు రోడ్డు డెవలప్మెంట్ అని మీ నాయకుని హయాంలోనే తీసేయలే, జెండా చెట్టు లేకుండా పోయింది ఇప్పుడు ఆడ. దానికి చెప్పు సమాధానం. ఈడన్నా మళ్ళా యథాస్థానంలో జెండా చెట్టు పెట్టాం, ఆన్నే ఉంది జెండా చెట్టు. ఆయనకు ముస్లిమ్స్ మీద ప్రేమ లేదంటాను. ముస్లిమ్స్ మీద ప్రేమ ఉండేదానికి మీరందరూ ఉన్నారు. మీ నాయకుడు ఉన్నాడు, 25 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. యాపొద్దున్న జామియా మసీదులో రోడ్లు వేస్తామని ఆలోచన వచ్చిందే మీకు? లైటింగ్ చేద్దామని ఆలోచన వచ్చిందే? మా నాయకుని మేము అడుగుతానే ఇమ్మీడియట్గా ఆయన ఒక్క సెకండ్ ఆలోచన చేయలే, కౌన్సిల్లో పెట్టి పాస్ చేయండి అన్నాడు. అది ముస్లిమ్స్ మీద ఉండే ప్రేమ. ఈద్గాకు అడిగినాం, డబ్బులు శాంక్షన్ చేశారు. మీ నాయకుని హయాంలో యాపొద్దున్న ఈద్గాకు డెవలప్మెంట్ చేశారా? మళ్ళా నువ్వు మాట్లాడతావు. నందం సుబ్బయ్య మాట్లాడు. ఆ నెలగా నందం సుబ్బయ్య ఇంకే వాడేం స్వాతంత్ర సమరయోధుడా? నందం సుబ్బయ్య అంటాడు. నందం సుబ్బయ్య బతికినాళ్ళు నాయకుడే కాలే, చచ్చిపోయినాక మీరు చేశారు అతని నాయకుని మాదిరిగా. ఏది అది మా లింగాడి సార్ పుణ్యమా అని చచ్చిపోయినన్ని ఊరేగింపు చేసి లోకేష్ను పిలిపించి వీడెంత పెద్ద నాయకుడు అని చెప్పి వాడు కనపడే చోటంతా డబ్బు బ్లాక్మెయిలే. డబ్బు అడుగుతాడు, డబ్బు తీసుకుంటాడు. అమ్మాయిల వ్యసనపరుడు అతను. ఎన్ని ఉన్నాయి అతని మీద కంప్లైంట్లు.
వాని ఏదో మర్డర్ వీడేదో పెద్ద స్వాతంత్ర సమరయోధుడు ఉన్నట్టు ఆ నెలక నందన్ సుబ్బయ్య రాచమల్లు ఇన్వాల్వ్ ఉన్నాడు. ఏంది ఇప్పుడు ఏపీ మీదే కదా గవర్నమెంట్ పో ఎంక్వైరీకి. మా అన్న ఏదైనా ముద్దాయిగా ఉంటే వాళ్ళే తెలుగుతారు కదా, ఊరికే నోరుందని మాట్లాడమేనా? వాజ్పేయి నగరు కల్వరి టెంపుల్ గురించి చెప్పాం, 2 రోజుల తర్వాత దాని మీద ప్రెస్ మీట్ పెడతా, సమాధానం చెప్పాలను. దాంట్లో ఎవరెవరు లెక్క ఎత్తినారు, కల్వరి టెంపుల్ స్థలం ఎట్టొచ్చింది, వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు ఫ్లాట్లు వేసినారు, ఎవరి ఆస్తి ఉంటే ఫ్లాట్లు వేసినారు, ఇవన్నీ చెప్తా 2 లాగు.